హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం వెనిలా స్పాంజ్ కేక్ ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పేస్ట్రీస్ చేయడానికి బేస్ కేక్ ని మనం చాలా విధాలుగా తయారు చేస్తాము. నేను ఈ రోజు ఒక విధమైన స్పాంజ్ కేక్ ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీడియోలో చెప్పిన విధంగా మెజర్మెంట్స్ ఫాలో అవుతూ కరెక్ట్ టైమింగ్ ఫాలో అవుతూ మీరు కేక్ చేశారంటే పర్ఫెక్ట్ గా బేకరీ స్టైల్లో కేక్ అనేది వస్తుంది. నేను ఇక్కడ హాఫ్ కిలో పేస్ట్రీ తయారు చేయడం కోసం స్పాంజ్ ని ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కిలో బేస్ కోసం 2 కోడిగుడ్లను తీసుకుంటున్నాను. కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే కోడిగుడ్లు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. రూమ్ టెంపరేచర్ లో ఉండే కోడిగుడ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ కోడిగుడ్లలో చిటికెడు ఉప్పును వేసుకొని బీటర్ తో లో స్పీడ్ లో 20 సెకండ్స్ బీట్ చేసుకోవాలి. కోడిగుడ్డు ఈ విధంగా కొద్దిగా నురుగ వచ్చిన తర్వాత ఇందులో షుగర్ పౌడర్ ని కొద్దిగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ హాఫ్ కిలో కేక్ ని తయారు చేస్తున్నాం కాబట్టి అరకప్పు పంచదార పొడిని తీసుకుంటున్నాము. ఐసింగ్ షుగర్ అవైలబుల్ ఉంటే పంచదార పొడి బదులు ఐసింగ్ షుగర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ పౌడర్ మొత్తం ఎగ్ లో బాగా కలిసిన తర్వాత వీటిని స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ ఎగ్ మిక్చర్ అనేది బాగా ఫోమీగా వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. కోడిగుడ్డుని బీట్ చేయడానికి మనకి 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. మధ్యలో ఎగ్ మిక్చర్ ని స్పాచులాతో ఈ విధంగా ఒకసారి కలుపుకొని బీట్ చేసుకోవాలి. కోడిగుడ్డు ఎల్లో కలర్ నుంచి ఈ విధంగా వైట్ గా ఫోమీగా వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిక్చర్ మనం బీట్ చేసేటప్పుడు చూడండి, ఎగ్ మిక్చర్ అనేది ఈ విధంగా వేవ్స్ గా ఫామ్ అవుతుంది కదా, ఈ విధంగా వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ హాఫ్ కిలో స్పాంజ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనం స్మెల్ లెస్ ఆయిల్ యూస్ చేయాలి. ఎగ్ అనేది స్మెల్ లేకుండా కేక్ మంచి ఫ్లేవర్ రావడం కోసం వెనిలా ఎసెన్స్ ని 1/2 టీ స్పూన్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ని 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఎగ్ మిక్చర్ ని మనం ఎక్కువ టైం బీట్ చేయకూడదు. మనం లో స్పీడ్ లో మాత్రమే 20 సెకండ్స్ బీట్ చేసుకొని ఒకసారి స్పాచులాతో కలుపుకొని మరొక 10 సెకండ్స్ ని మనం బీట్ చేసుకోవాలి. స్పాచులాతో ఎగ్ మిక్చర్ ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఓటేజ్ ని బోత్ రాడ్స్ ఆన్ చేసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. అరకప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని జల్లెల్లో తీసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా పిండిని జల్లించుకుంటూ ఎగ్ మిక్చర్ లో కలిసే విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ కలిపేప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత గ్రీస్ చేసుకున్న కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 కేజీ కేక్ ని తయారు చేయడం కోసం బ్యాటర్ ని ప్రిపేర్ చేసాం కదా, 1/2 కిలో కేక్ బ్యాటర్ ని మనం 6 ఇంచ్ టిన్ ని యూస్ చేస్తాము. ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓటేజ్లో కేక్ టిన్ పెట్టుకొని 30 మినిట్స్ పాటు బోత్ రాడ్స్ ని ఆన్ చేసి కేక్ ని బేక్ చేసుకోవాలి. కేక్ టిన్ ఎప్పుడు సెంటర్ ర్యాక్ లోనే ప్లేస్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత కేక్ ని టూత్ పిన్ టెస్ట్ చేసి బేక్ అయింది లేదని చెక్ చేసుకుని తీసుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ వేడి చల్లారిన తర్వాత ఎడ్జెస్ ని ఈ విధంగా నైఫ్ తో టచ్ చేసుకుని బోర్లించి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. కేక్ అనేది బేకరీ స్టైల్లో ఎంత స్పాంజీగా వచ్చిందో వీడియోలో చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలను యూజ్ చేసి కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యామంటే బేకరీ స్టైల్లో కేక్స్ చేయడం అనేది చాలా ఈజీగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కేక్ ని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.